Hi friends, I'm Kaushik. This is my dad, Santu. నెక్స్ట్ Welcome to our channel, The Upload Launch. ఏం చేద్దాం ఇవాళ మనము మూవీ డిస్కస్ చేస్తున్నాం. మనం చేస్తావా నేను చెప్తానా? మనము నువ్వు కూడా చెప్తావా? సినిమా ఏంటి? సినిమా అయితే అంజలి. అంజలి గారికి నమస్సుమాంజలి. అది కాదు ఇవాళ మన మూవీ పేరేంటో తెలుసా? ఆటో నగర్ సూర్య. What's the film in the video that? నాకు అర్థం కాలేదు సార్. ద ఫిల్మ్ ఇన్ ద వీడియో ఏంట్రా మళ్ళీ అడుగు. Who is Surya? సూర్య రోల్ యాక్టెడ్ బై నాగ చైతన్య. అక్కనోడి ఫెయిలియర్ చూసి ఇంట్లో కూర్చుంటే ప్రపంచంలో ఎక్కడా గెలుపనేదే ఉండదురా. ఈ సినిమాని ఇప్పటికే చాలా మంది చూసుండొచ్చు. అయినా సరే నా బతుకునాది. ఆటో నగర్ సూర్య ఓ 4 ఏళ్ల పసోడు కథ. ఒక 4 ఏళ్ల పసోడు చంపాడింద్రని. ఈ సినిమా దేవకట్ట గారు డైరెక్ట్ చేశారు. దేవకట్ట గారి ఒక 4 మూవీస్ ఉన్నాయి అంటే నాకు తెలిసినవి. ఫస్ట్ అయితే వెన్నెల, ప్రస్థానం అసలు అల్టిమేట్. దాని తర్వాత ఆటో నగర్ సూర్య, దాని తర్వాత రీసెంట్గా ఒక సినిమా రిపబ్లికన్ వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ బెస్ట్ డైరెక్టర్స్ అని చెప్పుకోవచ్చు దేవకట్ట గారిని. పరిగెట్టినంత సేపు జింకపిల్ల, ఎదురు తిరిగితే నువ్వే సింహం. ప్రస్థానం సినిమా తర్వాత ఒక 2 years షూటింగ్ తర్వాత రిలీజ్ అయింది ఈ పిక్చర్. ఈ మూవీ గురించి ఆయన ఏం చెప్పారంటే, ప్రస్థానం కన్నా చాలా చాలా బ్యూటిఫుల్ కంటెంట్ ఆటో నగర్ సూర్య. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ డైరెక్టర్ అంటే డైలాగ్స్, పాటలతో కొట్టేస్తారు అసలు మామూలుగా కాదు. నా దృష్టిలో భయపడేవాడు భయపెట్టేవాడు ఇద్దరు శవాలే. అండ్ ఈ విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. బాహుబలి పార్ట్ 1లో యుద్ధం జరిగేటప్పుడు ఒక వీకెస్ట్ పార్ట్ వస్తుంది. ఆ టైంలో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తారు, మహాసేన ఏది మరణం అని. ఆ ఒక్క పోర్షన్ రాజమౌళి గారు దేవకట్ట చేత రాయించారు. గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. నెక్స్ట్ డైరెక్ట్గా ఈ మూవీలోకి వెళ్దాం. సినిమా స్టార్టింగే ఒక ర్యాలీతో స్టార్ట్ అవుతుంది. నా పేరు సూర్య. ర్యాలీలో ఒక బ్లాస్ట్లో నాగ చైతన్య మీద ఫోకస్ తోటి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను ఈ మూవీ వీడియో స్టార్టింగ్లో 4 ఏళ్ళు పసాడు కదా అని ఎందుకు చెప్పానంటే, ఈ మూవీలో మోస్ట్ ఎమోషనల్ సీన్ అక్కడ ఉంటుంది. దీని మీద ఒక డైలాగ్ కూడా ఉంటుంది సినిమాలో. చెట్టు పుట్ట దద్దరిల్లేలా పరుగులు తీస్తున్న రైలు బండ్లో నిద్రపోతున్న 4 ఏళ్ల పసోడు. 4 ఏళ్ళు పసాడుగా ఉన్నప్పుడు ట్రైన్ జర్నీలో వాళ్ళ ఫాదర్ మదర్ విలన్ చేతిలో చనిపోతారు. అంటే నిద్రలో ఉన్న పసిపిల్లాడు లేచి చూసరికి అమ్మా నాన్న ఉండరు. ఆ ట్రైన్లో అమ్మా నాన్న ఎత్తుకుంటూ పరిగెడతాడు. నెక్స్ట్ మనడు నానా కష్టాలు పడి ఆటో నగర్లో ఒక మెకానిక్ షెడ్లో ఓన్గా కొన్ని డీజిల్ వెహికల్ తయారు చేయడానికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అనుకోకుండా 16 years ఏజ్లో ఒక మర్డర్ చేయాల్సి వస్తుంది. హీరోగా జైలుకి వెళ్తారు. అక్కడ తనికెల్ బన్ గారు ఒక మాట చెప్తారు మనోడికి, మనిషి ఎలా బతకాలో నిర్ణయించేది వ్యవస్థ, మనిషి వ్యవస్థ. జైలు నుంచి రాగానే మళ్ళీ మనోడు ఫ్రెండ్స్ని కలుస్తాడు. ఆటో నగర్లో ఉన్న సిచ్యువేషన్ అంతా అర్థం చేసుకుంటాడు. ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఏదో వదిలించుకోవడానికి ఇంకో ఏదో నటేశాను అంతే. మంది బీటెక్ అంటే అమెరికా మెటీరియల్ గారు పని చేసుకుంటూనే ప్రేమను కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. నా కృష్ణనంత పారిజాతం మీద అడ్డమైన గాడితో చేసాడు అనుకో, ఊరుకోవడం వేసేస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆఫ్ ది మూవీలో దేవకట్ట గారి మార్క్ ఆఫ్ రైటింగ్ కనబడుతూ ఉంటుంది. ఆలోచించే తల, ఆరోగ్యంగా కాలు చేతులు ఉన్నాయి, తెలిసిన పని చేసుకుంటూ డిగ్నిటీగా బతుకుతాం. ఈ మూవీలో ఉన్న అన్ని క్యారెక్టర్స్కి ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ రోల్ ఉంటుంది. 16 ఏళ్ళకే మర్డర్ చేసి జైలుకి వెళ్ళి వచ్చిన కూనీ కోరివి ఎంతకన్నా ఏం పని చేసి పీకుతారు ఆ టౌన్ లో. నాగచంద్ర ఫ్రెండ్ కింద వేసిన నందు క్యారెక్టర్కి మంచి రైటింగ్ పార్ట్ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళకి లేని మంచి మనకుంటే లాభం. అయినా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పే డిక్షనరీ ఇప్పటిదాకా నాకు అనిపించాల. పెద్ద ఆయన బాబాయ్ క్యారెక్టర్ చేస్తారు, ఆయనకి మంచి రోల్ ఉంటుంది. ఐడియా మాది, షెడ్ మాది, పెట్టుబడి మాది, ఆపే అధికారం మీకెవరు ఇచ్చారా? సాయి కుమార్ గారు మావయ్య కింద యాక్ట్ చేశారు, ఆయన కూడా బెస్ట్ పార్ట్. యూనియన్ రూల్స్ నే సవాల్ చేస్తావా ఏంటయ్యా? నాగ చైతన్య ఫ్రెండ్ కింద యాక్ట్ చేసిన నందు ఎలాగైనా బతకాలి అనే సిద్ధాంతంతో ఉంటాడు. అందరిలో వడ్డీలు కడదాం, ఫైనాన్స్ తీసుకుందాం, ప్రొటెక్షన్ కడదాం, మనకు మిగిలేదైతే చాలరా. హీరో గారేమో విలువలతో బతకాలనే సిద్ధాంతంతో ఉంటాడు.
మనిషి బతకడానికైతే అడవిలో పసరాకులు తిని కూడా బతకచ్చు. యూనియన్లో మెంబర్షిప్ కోసం ఒక ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్ టైంలో హీరో చేత డైరెక్టర్ చెప్పించిన డైలాగులు అయితే అసలు అవసరం. చూడు బాబాయ్, కొట్టుకు చావడానికి నీకు నాకు మధ్య ఫ్యాక్షన్ గొడవలు లేవు. మన రెగ్యులర్ సొసైటీకి చాలా మింగిలయ్యే డైలాగ్ అది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఓ హక్కు ఉంది, ఎదగడం, తెలిసిన పని చేసుకుంటూ కెపాసిటీ తగ్గట్టు ఎదగడం. అజయ్ గారి క్యారెక్టర్ కూడా ఊరుకూరుకు వచ్చి సినిమాలో హీరోతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, ఇష్యూతో వస్తా అంటాడు. ఆ టైంలో హీరో అజయ్కి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఫేస్ చేయడానికి పైన మీకేమున్నాయో మాకు అవే ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పిన విషయాలతో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది క్లీన్ అండ్ నీట్గా. అడిగితే చెప్పడానికి, అదిలిస్తే జంకడానికి నువ్వు నా అన్నవి కాదు, అబ్బవి కాదు. ఈ ఆటో నగర్లో జరిగే మాఫియా రూల్ చేసే జయప్రకాష్ గారిని ఆడించడానికి వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆటో నగర్లో ప్రజలకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ తీర్చడానికి ట్రై చేస్తారు. బట్ మెయిన్ విలన్ జయప్రకాష్ గారి క్యారెక్టర్ పేరు ఇంద్ర. మెయిన్ విలన్ ఇంద్రాని క్రూరత్వం గురించి రెచ్చగొడతాడు అనమాట. క్రూరత్వం పాలించే జాతికి బానిస జాతికి ఉన్న తేడా క్రూరత్వం. నెక్స్ట్ సీన్లో ఒక దొమ్మి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చనిపోగానే ఇంద్రాని మన హీరో చంపేస్తాడు. బై ది నెక్స్ట్ సీన్ ఒక జర్నలిస్ట్ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో కూడా మళ్ళీ దేవకట్ట గారి రైటింగ్ కూడా బయటపడుతుంది. ఎవడు చంపాడు ఆ ఇంద్రాని? ఏం పీక్తాం సార్ తెలుసుకొని? మన 4 ఏళ్ళ పసోడు అనాథలాగా ఎలా పెరిగాడు, ఎలా ఒక బలిశక్తిని చంపాడు అనేది నీట్గా చెప్తాడనమాట హీరో. గ్రీసు గట్టర్లలో ఉక్కు వాహనాల మధ్య తన విలువను వెతుక్కుంటూ పెరిగిన 4 ఏళ్ల పసోడు. ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చాలా ఎక్కువ చెప్పేశాను ఇప్పటికే. మీకు అర్థమైతే రాసుకోండి, లేకపోతే మీకు ఇష్టమైన మాటలతో టైం పాస్ చేసుకోండి. వీకెండ్స్లో మళ్ళీ ఏదైనా పాత సినిమా బోర్ కొట్టినప్పుడు ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. ఐడియాలే బతికినప్పుడు ప్రపంచంలో లూటీ చేయడానికి కూడా ఏం మిగలదురా. ఈ మూవీ సన్నెక్స్లో అవైలబుల్గా ఉంది. నీ డిక్షనరీ అంత తేటకుండా పట్టే 16 ఏళ్ళకే మర్డర్ చేసి తీసుకెళ్ళచ్చు. అండ్ ఈ వీడియో చూసి సినిమా చూసుంటే కింద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 4 ఏళ్ల పసోడు. And please subscribe to my channel as well. Thank you.